పరమశివుడే తాండవం ఆడతాడు. అలాగే మాకు కూడా ఉంటది, మేము కూడా తాండవం ఆడాలి. ఎందుకు తాండవం ఆడాలి అంటే ఇలాంటివి జరిగినప్పుడు నా వంతు నేను తాండవం చేయాలి, తప్పదు, చేస్తాను, చేయాల్సిన అవసరం వచ్చింది, చేస్తాను. ఎందుకు మీరు వాతావరణం చదివిస్తున్నారు? ప్రభుత్వానికి ఏంటి ఛాలెంజ్ ఎవరు చేస్తారు? మీరు శాంతి భద్రతలకి మీరు నేను ప్రభుత్వాలకు కాదు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నేను ఏదన్నా తప్పు ఉంటే శిక్షించండి, తప్పును తీసి నా దగ్గరికి వచ్చి శిక్షించండి. కానీ తప్పు లేకపోయినా ఇలా విమర్శలు, ఇలా ఏదో హెడ్లైన్స్ పెడుతున్నారు కదా, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలంటున్నా నేను. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీ మీడియా వాళ్ళకి నేను చెప్తున్నాను, నేను చిన్నప్పటి నుండి నేను ఒక లోకంలో ఉన్నాను. ఫస్ట్ జనసంచారంలోకి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఎలా కలయిక ఉంటుంది అది నాకు తెలియదు. ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను. నేర్చుకున్న తర్వాత నా తాండవం చూడబోతారు. ఆ నేర్చుకునే క్రమంలో కొన్ని మాటలు అనవచ్చు, వాళ్ళన్నా నేను పడవచ్చు. అర్థమవుతుందా? ఒక గుహలో కానీ ఒక మంచు ప్రదేశంలో ఉన్నప్పుడు ఎవరు రాలు, అక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ జ్ఞానము నాకు అక్కడ జ్ఞానమే ఉంది, లోక కళ్యాణం జ్ఞానం లేదు. నేను నా సంకల్పం ఒకటే, ధర్మాన్ని కాపాడుకోవాలి, ఆడబిడ్డలను కాపాడుకోవాలి, గోహత్యని ఆపాలి, మత మార్పిడిని ఆపాలి, రక్తపాతాన్ని ఆపాలని సంకల్పం ఉంది. లేదా ఇలా మీ మధ్యలోకి వచ్చి నీకున్న జ్ఞానం నాకు లేదు, ఒప్పుకుంటున్నా కదా, మీకున్న జ్ఞానము ప్రజలకున్న జ్ఞానం నాకు లేదు, నాకున్న జ్ఞానం నాకుంది, నా కర్తవ్యంతో నేను వెళ్తున్నా. హర్ హర్ మహాదేవ్, జై శ్రీమాత. ఇంకా లేదండి. సంబంధించి మీరు చెప్పారు విజయనగరం జిల్లాలో ఎక్కువ పెద్ద మొత్తంలో గోహత్యలు జరుగుతున్నాయండి. దానికి కూడా 100% ఎక్కడ గోహత్య ఉంటుందో అక్కడ ఈ అమ్మవారు ఉంటది. ఎక్కడైతే ఆడపిల్ల మీద వ్యభిచారం జరుగుతుందో అక్కడ ఈ అమ్మవారు ఉంటుంది. ఎక్కడ గుడి మీద ధ్వంసం జరుగుతుందో ఇక్కడ అమ్మవారు ఉంటుంది. 100% నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను, ఉండబోతాను కూడా. మీకు మీ మీడియా వాళ్ళకి చెప్పదలుచుకున్నాను, నాకు ఈ లోకానికి ఉన్న జ్ఞానానికి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. మీరు దాన్ని ఏ కోణంలో చూస్తారో మీకే వదిలేస్తున్నాను. నేను చెప్తున్నాను కదా తండ్రి, ఎక్కడ నేను దిగంబరాలిగా ఉండాలో, ఎక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలకు కట్టుబడి ఉంటాను. ఎక్కడైతే మీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు అందరు అంటున్నారు కొన్ని మంత్రాలు చూపించండి, కొన్ని శక్తులు చూపించండి. శక్తులు చూపించాలంటే నేను ఇక్కడ చూపించాడు. మీకు అంతగా నాలో ఉన్న శక్తిని, నాలో ఉన్న జ్ఞానాన్ని చూడాలనుకుంటే మనం అందరం కలిసి హిమాలయాస్కి వెళ్ళిపోదాం, అక్కడ చూపిస్తాను. నాకు లోక జ్ఞానం లేదు, లోకంలో మీలాగా మాట్లాడే మాయ మాటలు నాకు రావు, నాకు మాయ మాటలు రావు, నీతి నిజాయితీగా ఉంటాను.